హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చూడండి ఫ్రెండ్స్, మాకు బ్లౌజ్ కుట్టుకోవడం వచ్చు, కటింగ్ రాదు అనుకున్న వాళ్ళకండి వీడియో. చూడండి ఫ్రెండ్స్, నేను ఇలా బ్లౌజ్ ప్యాటర్న్ అయితే తీసుకున్నాను. ఈ ప్యాటర్న్ అయితే నేను ఆర్డర్ చేసుకున్నాను. వీటిలో చాలా మోడల్స్ ఉంటాయండి. చాలా హై నెక్ ఉంటుంది, ప్రిన్స్ కట్ ఉంటుంది, బోట్ నెక్ ఉంటుంది, హాల్టర్ నెక్ ఉంటుంది, ఇంకా చాలా ఉంటాయండి. ఇది నేనైతే ఆర్డర్ చేసుకున్నాను. ఇది 32 సైజ్ బ్లౌజ్ అండి. ఇది దాని యొక్క సంబంధించి మెజర్మెంట్స్ అండి. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు ఈ బ్లౌజ్ 32 సైజ్ బ్లౌజ్ కటింగ్ అయితే మీకు చూపించాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇది 30, 31, 32, 33 వరకు కూడా ఈ ప్యాటర్న్ యూజ్ అవుతుందండి. 33 సైజ్ బ్లౌజ్ వరకు కూడా మాత్రమే ఇది యూజ్ అవుతుందండి. చూడండి ఫ్రెండ్స్, ఇది బ్యాక్ పార్ట్ అండి. దానికోసం ముందుగా ఒక క్లాత్, 1 మీటర్ క్లాత్ అయితే తీసుకున్నాను నేను. ఫోల్డింగ్ మన వైపుకు ఉండేటట్టు పెట్టుకోండి ఫ్రెండ్స్. బ్యాక్ పార్ట్ తీసుకోండి. దీన్ని ఇలా పెట్టుకుని ఇలా మార్కింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. హార్మోన్ కూడా దీంట్లోనే మొత్తం వచ్చేస్తుందండి, మనం ప్రత్యేకంగా ఏమీ తీసుకొని అవసరం లేదు. ఇలా మార్కింగ్ చేసుకొని బ్లౌజ్ని ఇలా కట్ చేసేసుకోవచ్చు అండి. బ్యాక్ పార్ట్ మొత్తం ఇలా కట్ చేసేసుకోవచ్చు. ఇలా మార్కింగ్ చేసుకొని ఖర్చులతో సహా ఇందులో ఉంటుందండి. వీటిలో షోల్డర్ దగ్గర కూడా ఖర్చు మనం ఏమీ తీసుకొని అవసరం లేదండి. చూడండి ఫ్రెండ్స్, కట్ చేస్తున్నాను. నాకు ప్యాటర్నే కాకుండా నార్మల్గా కూడా కట్ చేసి కుట్టుకోవడం వచ్చండి. బయట వాళ్ళ బ్లౌజులు కొట్టి ఇచ్చేస్తూ ఉంటాను నేను. ఈ వీడియో ఎందుకంటే ప్యాటర్న్ వేసుకొని కట్ చేసుకోవడం తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో చేయాలని ఇది ఆర్డర్ పెట్టుకున్నానండి. మీకు కూడా యూజ్ అవుతుంది కదా. చూడండి ఫ్రెండ్స్, కుట్టుకోవడం వస్తే చాలు ఫ్రెండ్స్. ఈ ప్యాటర్న్ ఉంటే మన బ్లౌజ్ మనమే ఈజీగా టిచ్ చేసుకోవచ్చు. ఇది బ్యాక్ పార్ట్ అండి. ఫ్రంట్ పార్ట్కి మన వైపుకి తిప్పుకొని ఈ పీస్లు మన వైపుకు ఉండేటట్టుగా పెట్టుకొని ఫ్రంట్ పార్ట్ వేసి క్రాస్గా వేసుకోవాలి ఫ్రెండ్స్. క్రాస్ కటింగ్ బ్లౌజ్ కదా. చూడండి, మళ్ళీ ఇలా మార్కింగ్ చేసుకోవాలండి. ఈ ప్యాటర్న్ మొత్తం కూడా ఖర్చులతో కలిపే ఉంటుందండి. ఖర్చుల కోసం అంటూ ఏమీ తీసుకొని అవసరం లేదు. షోల్డర్ దగ్గర కూడా అలాగే లోతు కూడా తీసే ఉంటుందండి. ఇక్కడ ఫ్రంట్ పార్ట్ లోతు తీస్తాం కదా, అది కూడా తీసే ఉంటుంది. డాట్స్ కూడా ఇక్కడ మెన్షన్ చేసే ఉంటాయండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేస్తున్నాను.
మనకి లోతు తీసుకోవసరం లేదండి, ఖర్చు కోసం కూడా వదులుకోని అవసరం లేదు. దీంట్లోనే మొత్తం అంతా వచ్చేస్తుంది. ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేద్దాం. హ్యాండ్స్ కోసం ఫోల్డింగ్ మళ్ళీ మన వైపుకి తీసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా 4 ఫోల్డ్ చేసుకోవాలండి. 4 మడతల కింద వేసుకుని. ఇది హ్యాండ్ అండి. హ్యాండ్లో కూడా లోతు తీసే ఉంటుందండి, మనం ప్రత్యేకంగా తీసుకునే పనే ఉండదు. చూడండి ఫ్రెండ్స్, ఇది కూడా ఇలా మార్కింగ్ చేసుకుని. హ్యాండ్కి కూడా ఖర్చు కలిపే ఉంటుందండి, ఖర్చు మళ్ళీ ప్రత్యేకంగా తీయవసరం లేదు. చూడండి ఫ్రెండ్స్, హ్యాండ్ కూడా కటింగ్ అయిపోయింది. చాలా ఈజీ అండి. మనం బ్లౌజ్ చూసుకొని మెజర్మెంట్లు పెట్టుకొని అంత అవసరం ఏమి ఉండదండి. ఒక ప్యాటర్న్ ఉంటే చాలు. మాకు కటింగ్ రాదు అనుకున్న వాళ్ళకి మాత్రమేనండి ఇది. మాకు కటింగ్ వచ్చు అనుకున్న వాళ్ళు బ్లౌజ్ ద్వారా మెజర్మెంట్ తీసుకోవచ్చు. ఇది షేప్ బెల్ట్ అండి. చూడండి, ఇది 3.5 ఉంటుంది, ఇది 2.5 ఉంటుంది ఫ్రెండ్స్. షేప్ బెల్ట్ని కూడా ఇలా మార్కింగ్ చేసుకొని ఇది ఉంటే ప్యాటర్న్ అంటూ ఉంటే మన చేతిలో 5 నిమిషాల్లో బ్లౌజ్ కట్ చేసుకోవచ్చండి కుట్టడం వచ్చిన వాళ్ళకి. వీటిలో చాలా మోడల్స్ ఉన్నాయండి. ఏ మోడల్ కావాల్సి వచ్చినా మనకు సైజు వారి ఉంటుందండి వాళ్ళ దగ్గర. ఈ ప్యాటర్న్ వచ్చేసి నేను ముద్ర వీడియోస్లో తీసుకున్నానండి, ఆర్డర్ చేసుకున్నాం అక్కడి నుంచి. కాలర్ నెక్ ఉంటుందండి, బోట్ నెక్ ఉంటుంది, హై నెక్ ఉంటుంది, ఇంకా కటోరీ కూడా ఉంటుందండి. కటోరీ బ్లౌజులు కుడుతున్నారు కదండి, అది కూడా ఉంటుంది. మీరు టేప్తో పని లేకుండా ఇలా మెజర్మెంట్ ఇది వేసుకొని కట్ చేసేసుకోవచ్చండి. 2 షేప్ బెల్ట్స్ వస్తాయండి ఇవి, 2 వైపులు కూడా. ఇంకా ఈ పీస్ వచ్చేసి మనం నెక్ హెమ్మింగ్ చేసుకోవడానికి ముక్క తిప్పుకుంటాం కదండి, అలా ఉపయోగించుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, హై నెక్, ఇది సైజు హై నెక్ ఫ్రెండ్స్. ఇది ఇలాగే ఉంటాయండి అన్నీ కూడా. ఇది బోట్ నెక్ అండి. ఈ స్లిప్ మీద మెజర్మెంట్స్ అన్నీ మెన్షన్ చేసే ఉంటాయండి, మనం ప్రత్యేకంగా ఏమీ చూసుకోని అవసరం లేదు. ఇలా వస్తాయి. ఇది బోట్ నెక్ ఫ్రెండ్స్, అన్నిటికి నార్మల్గానే వస్తాయి. చూడండి, ఇది కాలర్ నెక్ అండి. ఇది కాలర్ నెక్, ఫ్రంట్ నార్మల్, ప్రిన్స్ కట్, బ్యాక్ కాలర్ నెక్, ఫ్రంట్ ప్రిన్స్ కట్ అండి. అలాగే ఇవన్నీ కూడా 32 సైజు వరకు అండి. 30 నుంచి 33 వరకు కూడా ఉపయోగపడుతుంది. 32 సైజు ఫ్రిన్స్ కట్ బ్లౌజ్ అండి ఇది, విత్ షేప్ బెల్ట్ అండి. ఫ్రిన్స్ కట్లో 2 మోడల్స్, 2 షేప్ బెల్ట్లు వచ్చేసి ఒక మోడల్ ఉంటుంది, షేప్ బెల్ట్ లేకుండా ఒక మోడల్ కూడా ఉంటుందండి. ఇది 3/4 హ్యాండ్స్ అండి. ఇది వచ్చేసి మన నార్మల్ హ్యాండ్లోనే 3/4 కూడా తీసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది నార్మల్ హ్యాండ్లోనే 3/4 కూడా మనం కటింగ్ చేసుకోవచ్చు, ఏమీ లేదండి. మన బ్లౌజ్ని బట్టి 3/4 అంటే 9 ఇంచెస్ అయితే 3/4 తీసుకుంటాం కదా ఫ్రెండ్స్. చూడండి, ఇది 5.5 ఉంది, 9 తీసుకుంటే అంతే వస్తుందండి. ఇది కూడా చూడండి, ఖర్చుతో కలిపి 10 ఉంటుంది. ఇది 30, ఇది కూడా 32 ఏనండి. ఇది ఫ్రిన్స్ కట్టేనండి. ఇక్కడే అన్నీ రాసి ఉంటాయండి, మనం అది చూసుకోవడమే, ఇందులో ఏమి పెద్ద ఏమి కష్టమేమి కాదు. చూడండి, ఇది ఫ్రిన్స్ కట్ అండి.
ఇది కటోరీ అండి. కటోరీ బ్లౌజ్ మీకు ఐడియా ఉండే ఉంటుంది. ఇది హాల్టర్ నెక్ అండి. హాల్టర్ నెక్, ఫ్రంట్ హాల్టర్ చూడండి, బ్యాక్ నార్మల్ అండి. ఇవన్నీ కూడా ఖర్చులతో కలిపే ఉంటాయండి. ఇలాగే హ్యాండ్స్ లోతు తీసే ఉంటుంది. ఇది బోట్ నెక్ అండి. ఫ్రంట్ ఫ్రిన్స్ కట్టు, బ్యాక్ బోట్ నెక్ చూడండి ఫ్రెండ్స్. ఈ సెట్ అయితే 7 పీస్ వస్తాయండి. 3 బ్లౌజ్ సెట్స్ అయితే వాళ్ళు ఫ్రీగా ఇస్తారు. 7 అయితే మనం కొనుక్కుంటాము, ఉన్న 3 కూడా వాళ్ళు ఇస్తారు. అందులో ఒకటి నార్మల్ ఉంటుందండి, బోట్ నెక్ ఉంటుంది, ప్రిన్స్ కట్ ఉంటుంది, కటోరీ ఉంటుంది. ఇవన్నీ చాలా చాలా మోడల్స్ అయితే ఉంటాయండి. మనకి ఈ సైజు వారు ఈ ప్యాటర్న్ అయితే ఆర్డర్ చేసుకుంటే మీ బ్లౌజ్ మీరే టిచ్ చేసుకోవచ్చు. టిచ్చింగ్ వస్తే చాలు. ఇంకా మీరు బ్లౌజ్ అంటే ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్లోనే మీరు బ్లౌజ్ స్టిచ్ చేసుకోవచ్చు. 5 మినిట్స్లోనే బ్లౌజ్ కటింగ్ అయిపోతుంది. లేదండి మేము అలాగా కాకుండా మేము ఎక్కడ తీసుకోవాలో మాకు తెలీదు, ప్యాటర్న్స్ ఎలా ఆర్డర్ చేసుకోవాలో మాకు తెలీదు అనుకున్న వాళ్ళకి కోసం ఈరోజు ఇంకొకసారి చెప్పాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఇది నా బ్లౌజ్ అండి. 32 సైజ్ బ్లౌజ్ అండి. ఇది 32 సైజ్ మెజర్మెంట్ అండి. చూడండి, బ్యాక్ నెక్ పైన ఉంది చూడండి, బ్యాక్ నెక్ అని రాసింది కదా ఇక్కడ. 14 ఇంచెస్ బ్యాక్ నెక్ అంటే బ్లౌజ్ ఇలా వెనక్కి తిప్పుకుని షోల్డర్ దగ్గర నుంచి నడుము వరకు బ్లౌజ్ హైట్ అయితే చూసుకోవాలండి. 14 ఇంచెస్ వచ్చింది. బ్యాక్ నెక్ డీప్ చూడండి, 9 ఇంచెస్, 9.5 మన ఇష్టం అండి. 9 ఇంచెస్ వచ్చిందండి. వేస్ట్ లూజు మొత్తం బ్లౌజ్ అంతా ఇలా పట్టుకుని నడుము లూజు ఇలా చూసుకోవాలండి. 31 వచ్చిందండి. చెస్ట్ లూజ్ చూడండి ఫ్రెండ్స్. చెస్ట్ లూజ్ అంటే ఇలా ఊక్సులు పట్టి వైపు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 9 ఇంచెస్ అండి. 36ని 4 భాగాల కింద డివైడ్ చేస్తే 9 ఇంచెస్ వస్తుందండి. చూడండి, ఇలా ఫోల్డ్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, 9 వచ్చింది కదా. హ్యాండ్ లెంత్ అండి. హ్యాండ్ చూడండి ఫ్రెండ్స్, 5 ఇంచెస్ అండి. హ్యాండ్ లూజ్ అండి, 13 ఇంచెస్ హ్యాండ్ లూజు. 13 ఇంచెస్లో హాఫ్ 7 అండి. చెస్ట్ లెంత్ అండి. చూడండి, ఫ్రంట్ ఇలా వేసుకుని ఇక్కడ నుంచి ఇక్కడికి 12.5 వస్తుందండి. చూడండి ఫ్రెండ్స్, 12.5 ఇంచెస్ అండి ఇది. ఫ్రంట్ నెక్ రౌండ్ అండి. ఇది 6.5 అండి. షేప్ బెల్ట్ ఫ్రెండ్స్, 3 ఇంచెస్, అలాగే 2.5 ఇంచెస్.
చూడండి ఫ్రెండ్స్, అంటే ఇదే ప్యాటర్న్ ఉపయోగించి ప్యాటర్న్ లేకపోయినా కానీ మనం బ్లౌజ్ మెజర్మెంట్తో ఇలా కట్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.